జనరల్ గా చాలా మంది అబ్బాయిలు అడుగుతా ఉంటారు. అబ్బాయిలు మోసం చేసిండ్రని కేసులు పెడతా ఉంటారు అబ్బాయిల మీద. కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎటువంటి కేసులు లేవా అని అడుగుతా ఉంటారు. చట్టం దృష్టిలో ఇద్దరు సమానమే. అమ్మాయిలు అయినా సరే, అబ్బాయిలైనా సరే చట్టం అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ఏంటి అంటే అబ్బాయిని, అమ్మాయి గాని అన్ని రకాలుగా ఎటువంటి అంటే ఫైనాన్షియల్‌గా గాని, ఫిజికల్‌గా గాని, సెక్సువల్‌గా గాని ఎటువంటి రకాలుగా వాడుకొని వదిలేస్తే అమ్మాయికి గూడా మనము ఆమె మీద కూడా 420 చీటింగ్ కేసు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఫైనాన్షియల్ గా చాలా ఖర్చు పెట్టించి ఇబ్బంది పెడితే ఇది ఏమైనా ఎవిడెన్సెస్ ఫోన్ పేస్ కానీ ఇంకేమైనా గూగుల్ పేల ద్వారా కానీ ఎటువంటి ద్వారా కానీ మీరు డబ్బులు ఇస్తే రికవరీ సూట్ కూడా వేసుకొని అమ్మాయికి మీరు ఎంతైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే జనరల్ గా అమ్మాయి మీద మనం ఒక రేప్ కేసు లాంటిది పెట్టలేం తప్ప మిగిలిన అన్ని రకాలైన కేసులు 420 కానీ మనం నమ్మించి మోసం చేసి ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మనం ఆమె మీద కేసులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. చట్టంలో దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. అమ్మాయి బ్రేకప్ ఇచ్చిందని, అబ్బాయి నాకు బ్రేకప్ ఇచ్చాడని ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడకుండా ప్రతిదీ వాళ్ళు మిమ్మల్ని ఎంతైతే నష్టపరిచారో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మనం వాళ్ళ మీద చీటింగ్ కేసు వేయడమే కాకుండా, లేదు అంటే రికవరీ డబ్బులు ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది పెడితే రికవరీ సూట్ వేసుకొని డబ్బులు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎక్కడనో సూసైడ్ చేసుకోవడం లాంటివి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేయకుండా ప్రతిదీ లేదు. ఒకవేళ మూవ్ ఆన్ అయినామంటే ఒకరిని విడిచిపెట్టేసి ఒకరి గురించి ఒకరు మర్చిపోయేలాగా ఉంటేనేమో ఓకే.